హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ, మటన్, ములక్కాయ, దోసకాయ 3 మిక్స్ చేసి వండారండి. సో మా మదర్ ఎలా వండుతున్నారు ఆవిడ స్టైల్లో అనేది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. సో ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నారండి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దోసకాయ వేసుకుంటున్నారు. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దోసకాయ వేసుకుంటున్నారండి. దోసకాయ వేసుకున్న తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఉప్పు పసుపు వేస్తున్నారు. ఉప్పు గల్లుప్పు వాడతారండి ఎక్కువగా కూరల్లో, సాల్ట్ యూస్ చేయరు. ఉప్పు అండ్ పసుపు వేసుకొని ఇంకొకసారి కలిపేసుకున్నారు. మొత్తం అంతా ఇంకొకసారి కలుపుకున్న తర్వాత కూరకి సరిపడా కారం వేసుకుంటున్నారండి. మా బుడ్డైన కారం ఎక్కువ తినడు, సో కొంచెం తగ్గించే వేస్తారు కూరల్లో కారం. సో కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా కారం కలిసేలా కూరలో మిక్స్ చేసుకున్నాక ములక్కాయ వేసుకుంటున్నారండి. ఇవి మా చెట్టు ములక్కాయలేనండి. ఈసారి మా ములక్కాయ చెట్టుని కూడా చూపిస్తాను మీకు. బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడటానికి ఇలా లావుగా ఉన్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. లేతగానే ఉంటాయి, చూడటానికి లావుగానే లేతగానే ఉంటాయండి ములక్కాయలు. సో మొత్తం అంతా ఒకసారి కూరలో మిక్స్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో మగ్గించాలండి. మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి జెంటిల్గా. ములక్కాయలు విరిగిపోకుండా కాస్త జాగ్రత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఉడికించారండి మటన్ని. ఒక 3 విజిల్స్ రానిచ్చారు. ముదురుగా ఉంటే 5 విజిల్స్ రానివ్వాలి. నార్మల్గా ఉంటే ఒక 3 విజిల్స్ సరిపోతాయి. సో 3 విజిల్స్ రానిచ్చుకున్నాక మటన్ని తీసి దీనిలో వేస్తున్నారు. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. మటన్ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కూరలో మంచిగా కలిసేలాగా మటన్ని మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి కూరని. ఆ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి చూసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. కూర మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి కలుపుకున్న తర్వాత కూరకి సరిపడా వాటర్ అండి. అంటే కొంచెం గ్రేవీలా కాకుండా పులుసుగా ఉండాలనుకుంటే ఇంకొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. సో మా మదర్ గ్రేవీలా కాకుండా కాస్త పులుసు పులుసుగా చేస్తున్నారు. సో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నారు ఆవిడ. ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 minutes మగ్గించుకోవాలండి. వాటర్ పోసాం కాబట్టి. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడు గరం మసాలా వేశారండి. కొంచెం గరం మసాలా పౌడరు అండ్ కొబ్బరి పౌడర్ వేశారండి. కొబ్బరి పొడి వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి మర్చిపోయారండి. పచ్చిమిర్చి వేయటం, మటన్ వేసే ముందే పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత, కానీ మర్చిపోయారని ఇప్పుడు వేస్తున్నారు. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నారండి. ధనియాల పొడి వేసేసి అండ్ కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేస్తున్నారండి. ఎందుకంటే ఆవిడకి లాస్ట్లో వేసుకుంటే పచ్చి స్మెల్ వస్తుంది అని ఆవిడకి నచ్చక ముందే దించే ఒక 5 minutes ముందే కొత్తిమీర యాడ్ చేసేసుకుంటారండి. అలా అయితేనే ఇష్టం. నాకైతే లాస్ట్లో వేసుకుంటే ఇష్టం. సో ఇలా కొత్తిమీర వేసేసేసి ఇంకొక 5 minutes మగ్గించుకున్నారండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మొత్తం అంతా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేసి ఇంకొక 5 minutes మగ్గించుకోవాలండి. ఆ తర్వాత రెడీ అయిపోతుంది మన మిక్స్డ్ కర్రీ.
ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కూర, ఉడికిపోవచ్చింది. ఇలా ఆయిల్ తేలుతుంది చూసారా, ఇలా ఆయిల్ తేలుతుంటే ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయినట్టే. సో మొత్తం అంతా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుంటున్నారు. కూర రెడీ అయిపోయిందండి. ఇంకా మా బుడ్డాయిని పెట్టుకోమంటే తను తిన్నన్నాడు అప్పుడే. సో ఎలా ఉందో నన్ను టేస్ట్ చూడమన్నారు. సో నేను పెట్టుకున్నానండి. నేను పెట్టుకొని టేస్ట్ చూద్దామని ప్లేట్లో పెట్టుకున్నాను. తిని ఎలా ఉంది అనేది చెప్పిన తర్వాత ఎంతైనా మదర్ సాటిస్ఫై అవుతారు కానీ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎలా వంట చేశారు, చిన్న కాంప్లిమెంటేనండి కానీ వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరైనా అవనండి, మీ వైఫ్ అవనండి, సిస్టర్ అవనివ్వండి, లేకపోతే మదర్ అవనివ్వండి, ఎవరైనా సరే ఇలాగ వంట చేసి మనకు పెడితే చిన్న కాంప్లిమెంట్ ఇస్తే చాలు, బాగుంది, బాగా చేసావు, ఇలా ఏదో ఒకటి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను అలాగే తినేసి చెప్పాను, హ్యాపీగా ఫీల్ అవుతారు. మా మదర్ అయినా వంటలు బాగా చేస్తారండి. సో నో డౌట్ అందుట్లో. మా చిన్నోడు బయలుదేరుతున్నాడు, మొన్న వచ్చాడు. సో ఈరోజు బయలుదేరుతున్నాడని తీసుకొచ్చారు మా నాన్న మటను. సో వాడికి పెడుతుంది ప్లేట్లో. పెట్టిన తర్వాత టేస్ట్ చూసి చెప్పమంటే ఫస్ట్ వాడు కలిపి ఫస్ట్ ఒక 2 ముద్దలు నాకు పెట్టాడండి. ఎలా ఉంది అనేది వాడు చూడకుండా ముందు నాకు పెట్టాడు. వీడియో తీస్తుంటే చూడండి, కలుపుతూ నాకు పెట్టాడు ఫస్ట్ ముద్ద. వేడిగా ఉంది అన్నం కూర, 2 వేడిగా ఉన్నాయి. సో అందుకని కలపలేకపోతున్నాడు. ఇదిగోండి ఫస్ట్ కలిపి నాకు పెడుతున్నాడు, ఫస్ట్ తిను అని. వద్దులేరా బాబు, నువ్వు తినమన్నా సరే ఫస్ట్ నాకే పెట్టాడు. ఈలోపు మా బొడ్డోడు అన్నం తినమంటే ఆడుకుంటున్నాడండి ఏంటో. డీమార్ట్ అంటే మా ఓడికి పిచ్చి అసలు. డీమార్ట్లో కొనుక్కొచ్చిన వస్తువులే అండి అవన్నీ. ఈసారి చూపిస్తాను మీకు. అదిగోండి అది స్టూలు, ఇందాక ఆడుకున్నది పెట్టి తినమంటే వీడియో తీయొద్దు నన్ను అని అంటున్నాడు. అయినా సరే తెలియకుండానే తీసేసాను తనకి. సో కొంచెం వేడి కూడా పట్టలేడండి. యాక్చువల్గా మా వాడికి హెల్త్ బాగుండదు, నిమోనియా. సో కొంచెం వేడిగా ఉన్నవే తినాలి అని చెప్పారు డాక్టర్ గారు. కానీ వేడిగా ఉన్నాయి అస్సలు తినండి. ఇట్లా చల్లగా అయిపోయిన తర్వాతే తింటాడు. కాస్త లైట్గా వేడిగా ఉన్నా సరే నచ్చదు. అయినా సరే ఎలాగోలా కలపడం రాదండి, కలపటం రాదు, అలవాటు చేసుకుంటాడు అని నేనే కలుపుకొని కొంచెం కొంచెం అని దగ్గరుండి చెప్తూ ఉంటాను, ఎలా కలపాలి అలా కలపాలి అని. చూడండి ఫేస్ ఎంత కష్టంగా పెట్టాడు. అంటే మటన్ అంటే మా వాడికి పెద్దగా ఇష్టం ఉండదండి. చికెన్ చేయండి హ్యాపీగా తింటాడు. వాళ్ళ నాన్నకులాగా చికెన్ అంటే చాలా ఇష్టం. అందుట్లో ఫ్రై చేసామంటే చాలు, దాన్ని రెడ్ చికెన్ అంటాడు ఫ్రైని పట్టుకొని. ఎలా ఉంది కూర అంటే తలూపుతున్నాడు బాగుంది అని కష్టంగా. పాపం నవ్వు నాన్న అంటే